మనం బ్యాంకులో లోన్ తీసుకుంటే అది కట్టేందుకు ఎన్ని తిప్పలు పడతాం. కిస్తీ టైంకు కట్టకుంటే మిత్తి పెరుగుతుందని భయం. టైంకు కడదామంటే చేతిలో పైకం ఉంటుంది. ఆన్నో ఇన్నో అదలో బదలో చేసి కడతాం. అట్లనే ఏడ అప్పు పుట్టకుంటే బ్యాంకోడు ఇంటి ముంగటికి వచ్చి ఇజ్జత్ తీస్తాడని బుగులు. 2-3 లక్షలు తీసుకున్న వాళ్ళకే ఇన్ని తిప్పలు పడుతున్న జాలు చూపియనోళ్ళు వేల కోట్లు ఎగ్గొట్టిన వాళ్ళని ఎట్లా కడుపులో పెట్టుకొని చూసుకుంటుర్రో ఓ పారు చూడండి. సెంట్రల్ సర్కార్ పెద్ద నోట్లను రద్దు చేస్తే ఎస్బీఐ బ్యాంక్ వాళ్ళు పెద్ద బాకీలు రద్దు చేసిండ్రు. పెద్ద బాకీలంటే వేల కోట్ల అప్పులు తీసుకున్న మోతెవర్లు అన్నట్టు. ఒక్క సంతకంతోని 63 మంది సావుకారుల 7,000 కోట్ల రూపాయలు మాఫీ చేసి పడేసిండ్రు ఈ బ్యాంక్ వాళ్ళు. మాఫీ అంటే మొత్తం కాగితాలేం చింపేయరు. అప్పుల కాగితాలు తీసుకుపోయి చెత్త కుప్పలు ఎత్తేస్తారు. బుద్ధి పుట్టినప్పుడు కడితే కట్టచ్చు, లేకుంటే అప్పు సమర్పయామన్నట్టే. గిచ్చినా గట్టనోడు ఇక అడగకుంటే కడతాడు. ఈ బంపర్ ఆఫర్ కొట్టేసిన వాళ్ళ దాంట్లో మన మల్లయ్య తాత కూడా ఉన్నాడు. బ్యాంకులను ముంచి లండన్లో బతుకుతున్నాడు. పాపం ఏడికెళ్ళి తెచ్చి కడతాడు అని 1,200 కోట్ల అప్పులను రద్దు చేసి పుణ్యం కట్టుకున్నారు. మేమేమనట్లేదు కానీ మోతే వాళ్ళ కోట్ల అప్పులు మాఫీ చేసిన బ్యాంకు ముంగట చిల్లర కోసం లైన్లు కట్టిన పబ్లిక్ ఏమంటారో అయిందా. కాబట్టి వాళ్ళు 1 లక్ష రూపాయల లోన్ తీసుకున్నా గానీ మాకు నోటీసులు పంపుతారు. పెద్దోళ్ళకి ఇచ్చాడు, పేదోళ్ళకి తీసి ఉంచడం పద్ధతి కాదు. మా లోన్ల కిస్తీలు కడతాందుకు మేము కుస్తీలు పడుతున్నాం, వాళ్ళ ఎట్లా రద్దు చేస్తారు అని మీరు బీపీ పెంచుకోవాల్సిన అవసరం లేదు. బ్యాంకోడి ఇంటి ముంగడికి వస్తే ఇజ్జత్ పోతుందని మీరు కడతారు. ఇజ్జత్ ఏముంది, ముంచితే ఇంకింత పెరుగుతుందని వాళ్ళు అనుకుంటారు. ఇక ఈ ముచ్చట తెలిసి ఇంకెంతమంది సావుకారులు ఎగనామం పెడతారు.